ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. 1వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుంటూ, అలాగే ఈ సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విద్యార్థులు చదువు పట్ల మంచి శ్రద్ధ పెడతారు, అనుకున్నటువంటి గోల్ కొట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగాలు కూడా పొందగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం ఉంది. అలాగే సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడతారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలన్నీ కూడా అధిగమించుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని జాబులు స్త్రీలు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి జాబులు దొరికేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. రావలసిన డబ్బులన్నీ కూడా సరైన సమయానికి చేతికి అందుతాయి. గృహాలు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు. అలాగే కొంత డబ్బుని వడ్డీకి కూడా తిప్పేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారు. అయితే డబ్బులు తిరిగి రాకపోవచ్చు. అలాగే గృహయోగం ఉంది, అంటే సొంత గృహాలను కొనుగోలు చేస్తారు, ఆ గృహ ప్రవేశం చేస్తారు. అలాగే ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపుతో కూడినటువంటి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. అప్పులు ఎవరికీ కూడా ఇవ్వకండి, తిరిగి రావు. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత, అనురాగము, ప్రేమను పొందగలుగుతారు.
చెడు వ్యసనాలకు కొంత దూరంగా ఉండడం వల్ల మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు నూతన ఆభరణాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది. అలాగే వ్యాపారాలు చేయాలి అనుకునే స్త్రీలకు కూడా మంచి మంచి వ్యాపారాల్లో అనుభవంతో మీ వ్యాపారాలు మొదలు పెడతారు. మంచి ధనాన్ని పొందగలుగుతారు. మీరు ఒక గొప్పవారుగా సంఘంలో గుర్తించబడగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా చాలా బాగుంది. ముందు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం వల్ల ఒక స్టెప్ పైకి వెళ్ళగలుగుతారు. అలాగే ఇంకా మీ వ్యక్తిగత జాతకాలని కోసం ప్రయత్నం చేస్తే నన్ను సంప్రదించండి. అలాగే త్వరగా కనుక మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ను మీరు వాడండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్లు కొంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు. గృహప్రవేశాలు చేస్తారు. తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు.
అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో.